అందరూ నమస్కారం. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నేను ఒక 12 ఇయర్స్ చేసినా కానీ, ఈ యూట్యూబ్ జర్నీ అన్నది ఒక 5 ఇయర్స్‌గా చేస్తూ ఉన్నా కానీ, జనాలలో ఒక చేంజ్ అన్నది ఎలా వచ్చింది అంటే, వారు ఏదైతే అనుకుంటారో అదే నిజం అన్నటువంటి భ్రమలో లైఫ్ లాంగ్ బతికేస్తారు. కాకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నప్పుడు కొన్ని నా దాకా వచ్చేవి కావు. ఎందుకంటే మా టెక్నికల్ టీమ్ వాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి ఇది నా ఛానల్ అయ్యేసరికి నేను చూసుకోవాల్సి వస్తుంది కామెంట్స్ అన్ని. అప్పుడు ఏంటి ఇలా ఉన్నారో అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాను? చిరంజీవికి సంబంధించి, ఉదయ్ కిరణ్కి సంబంధించి మొన్న మధ్య ఒక వీడియో ఇచ్చాను. కింద కామెంట్లు కొన్ని చూశాను. నేనేదో చిరంజీవికి వ్యతిరేకం అన్నట్టు, చిరంజీవి నాకు నచ్చడన్నట్టు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారు. కనీసం వీడియో పూర్తి చూడండిరా బాబు అన్నా సరే చూసినట్లేరా. అక్కడ నేను చిరంజీవి సంబంధించి ఏది నెగిటివ్గా చెప్పలే, ఫుల్ పాజిటివ్గా చెప్పాను. నిన్న విజయశాంతి చిరంజీవికి సంబంధించి చెప్పిన దానిలో కూడా గ్యాంగ్ లీడర్ తర్వాత వీరు సినిమాలో నటించలేదు కలిసి. కారణం ఏంటి అన్నప్పుడు ఆమె ఈ సినిమా విజయం చిరంజీవి వల్ల కాదు తన వల్ల అన్నట్టు ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అన్నప్పుడు సినిమా విజయం నా వల్లే అని చెప్పేసి చెప్పింది అన్నట్టుగా ఇలా మాట్లాడుకోవచ్చు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసరికి ఇంకేంటి ఈమెంటి ఇలా తానే మెయిన్ అన్నట్టు ఫీల్ అయిపోతుంది అన్నట్టు వాళ్ళు అనుకోవటం. చిరంజీవి వచ్చేసి ఘరానా 3 సినిమాకి వచ్చేసి మరి ఎవరిని ప్రిఫర్ చేద్దాం ఏంటి అన్నప్పుడు ఆయన నగ్మాని చెప్పడంతో ఇక ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది. ఇక విజయశాంతిని సినిమాల్లోకి తీసుకున్న, విజయశాంతికి చిరంజీవి పక్కన లీడ్ రోల్స్ ఇచ్చిన ఇక చిరంజీవికి నచ్చదేమని వాళ్ళు అనుకొని ఈవెన్ పక్కన పెట్టారు అన్నది నిన్న నేను చెప్పిన మెయిన్ ఇంటెన్షన్. గతంలో ఉదయ్ కిరణ్ సంబంధించి కూడా సేమ్ ఇదే చెప్పాను నేను. ఏం చెప్పాను? చిరంజీవి ఎక్కడ కూడా ఎవరు కూడా ఉదయ్ కిరణ్ సినిమాలు ఆపమని ఎక్కడా చెప్పాల. మీరు బాగా గుర్తుంటే పరుచూరు వెంకటేశ్వరరావు చెప్పాడు, మరికొంతమంది చెప్పున్నారు, ఈవెన్ తేజస్ అయితే కొన్ని సందర్భాలలో రివీల్ అయ్యాడు. గతంలో ఎవరైతే ఉదయ్ కిరణ్కి అడ్వాన్సులు ఇచ్చున్నారో వాళ్ళలో కొంతమంది అడ్వాన్సులు వెనక్కి తీసుకొని సినిమాలు వద్దన్నారు. ఇంకొంతమంది అడ్వాన్స్ ఇచ్చినా పర్లేదులే సినిమా వద్దులేని అన్నారు. ఎందుకు? చిరంజీవి అమ్మాయితో పెళ్లి బ్రేక్ అయింది, చిరంజీవి వద్దని చెప్పారు అంటే ఇక ఉదయ్ కిరణ్ మంచోడు కాదు. ఇప్పుడు ఉదయ్ కిరణ్ మనం ఆఫర్లు ఇచ్చామనుకో, చిరంజీవి రేపు రోజు మనకు డేట్స్ ఇవ్వడు. వాళ్ళకి వాళ్ళు అనుకొని వాళ్ళు ఉదయ్ కిరణ్ని పక్కన పెట్టారు. సేమ్ విజయశాంతి విషయం కూడా అలాగే. బట్ విజయశాంతి వచ్చేసి ఏంటి, కంటెంట్ ఉంది, అప్పటికి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అవ్వటం వల్ల మెయిన్గా ఆమె లీడ్ రోల్స్ సినిమాలు వచ్చింది. స్టార్టం తిరిగిపోయింది ఆమెది. వసేవరంలో మెంటి, ఆ తర్వాత శాంబి అయిపోయి కొన్ని సినిమాలు గట్టిగా పడ్డాయి. హీరోలకు పోటాపోటీగా ఆమె సినిమాలు కూడా వచ్చాయి. అలా ఉదయ్ కిరణ్ కూడా వచ్చేవంటే వచ్చేవి తేజ చెప్పాడు, మాట్లాడుకోవడం జరిగింది. ఇక త్వరలో మంచి సినిమా తీద్దాం అనుకున్నాం అన్నట్టు ఆయన. పరుచూరు వెంకటేశ్వర చెప్పారు కథ అనుకున్నాం మధ్యాహ్నం ఆయన. ఆ తర్వాత మొన్న విఎన్ ఆదిత్య గారా ఆయన. ఇలా ఉదయ్ కిరణ్ సన్నిహితంగా ఉన్నటువంటి చాలామంది చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే అత్తారింటికి దారే సినిమా హిట్ అయిందో ఇంకేముంది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు హిట్ అవుతాయి, మనం ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక ఉదయ్ కిరణ్ కూడా సరే అన్నాడు. అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఓవరాల్ మొత్తం మీద నేను డే 1 నుంచి మరలా చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఒకటే స్టాండ్. నాకు చిరంజీవి అంటే సినిమా, సినిమా అంటే చిరంజీవి. కాకపోతే రాజకీయాల విషయానికి వస్తే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టడం నాకు నచ్చలేదు. ఒకవేళ పెట్టినా దానిని కాంగ్రెస్లో కలపకుండా ఉన్నట్టయితే శభాష్ అనేవాడిని. ప్రజారాజ్యం పార్టీని నమ్ముకొని ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత ఎంతమంది రోడ్డును పడ్డారో నాకు తెలుసు. ఇదే మాట పవన్ కళ్యాణ్ సైతం చెప్పాడు. అవునా కాదు క్రాస్ చెక్ చేసుకోండి. ఇక మొన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 3 రాజధానులు అంటూ పిచ్చోడికి మళ్ళీ ఒక 3 మొక్కలాట ఆడుతుంటే దానికి సపోర్ట్ చేస్తున్నాడు చిరంజీవి. అది చూసి నేను సపోర్ట్ చేయాలి చెప్పండి? సినిమానే నేను చిరంజీవి అంటే అన్నా. బయట అన్నప్పుడు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నిసార్లు పొగుడుంటాను. బ్లడ్ డొనేషన్లు, ఐ డొనేషన్ క్యాంపులు, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లు, అండ్ మళ్ళీ విద్యాదానం కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇలా ఆయన చేసిన మంచినే చెప్పా. అండ్ పొలిటికల్గా ఆ తర్వాత జగన్తో సన్నిహితంగా ఉండి కొన్ని డెసిషన్స్ ఏవైతున్నాయో, కొన్ని మాటలు ఏవైతున్నాయో, కొన్ని డైలాగులు ఏవైతున్నాయో అది రాంగ్ అని కూడా చెప్పాను. నేను జర్నలిస్ట్ని, నేను ఎర్నలిస్ట్ని కాదు, భజన చేసే బ్యాచ్ని కాదు, పొలిటికల్గా ఒక పార్టీ సపోర్ట్ కాదు. మరలా చెప్తున్నా, నాకు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. బట్ ఆయన తీసుకున్న కొన్ని స్టెప్స్ నేను చూస్తే అవి నాకు నచ్చవంతే. ఇక ఇక్కడ సినిమాల విషయానికి వస్తే చిరంజీవి విజయశాంతి విషయంలో ఆ గ్యాంగ్ లీడర్ సక్సెస్ మీట్లో ఆమె మాట్లాడుకునే మాటలను బేస్ చేసుకొని ఇక చిరంజీవి తనబోత్ సినిమాలలో ఆమె కనిపించకపోవటం, మెకానికల్ అప్పటికే షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె వచ్చేటప్పటికి ఈ మెకానికల్ రిలీజ్ అయింది. గ్యాంగ్ లీడర్ సతీయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి, అప్పటికి ఆ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అప్పుడే మెకానికల్ షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత మెకానికల్ వచ్చింది.
సో మెకానిక్ అల్లుడు కూడా ఏంటి గ్యాంగ్ లీడర్లో ఈమె మాట్లాడిన ఏవైతే దానికి ముందు షూటింగ్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఏంటి మరి విషయం, ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి నటించిన సినిమాలోనే ఏమి లేవు. కారణం ఏంటి, నిర్మాతలు ఇండస్ట్రీలో ఎక్కడైనా గుర్తుంచుకోండి, మనం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే ఆ హీరోని అంటాడేమో, ఆ ప్రొడ్యూసర్ ఏమైనా అంటాడేమో, ఆ డైరెక్టర్ని అంటాడేమో, వాళ్ళకి వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు. అలా విజయశాంతికి చిరంజీవి పక్కన లీడ్ రోల్ లేకుండా ఉండటం విషయంలో కానీ, ఉదయ్ కిరణ్కి సినిమాలు లేకుండా ఉండే విషయంలో కానీ చిరంజీవిది ఎక్కడ తప్పు లేదు. చిరంజీవి ఎవరికి ఏమి ద్రోహం చేయాల, మోసం చేయాల. నిన్న చెప్పినా నా అదే ఇంటెన్షన్, మన ఉదయ్ కిరణ్ విషయం చెప్పిన అదే ఇంటెన్షన్. వీడియో ఎందుకు ఇచ్చారు ఏంటి అన్నప్పుడు చెప్పా కదా, రొటీన్కి భిన్నంగా కొంచెం ఎంటర్టైన్మెంట్ వీడియో ఇద్దాం నేను ఇచ్చాను. బట్ ఆ కింద కామెంట్ చూస్తే నాకు అనిపించింది నేను ఏదో చిరంజీవికి వ్యతిరేకం అన్నట్టు. అరే నాయన, నాకు చిరంజీవి పిచ్చిరా నాయన. ఓకే, ఆ విషయం చాలామందికి బాగానే తెలుసు. కానీ వీడియో పూర్తిగా చూడకుండా, నా దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా వస్తారు కదా, వాళ్ళు హడావుడి చేస్తా పోతూ ఉంటారు. నేను కూడా వాళ్ళు పేటీఎం బ్యాచ్గా ఎక్కువేమో అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళ యొక్క కామెంట్స్ వస్తే ఆ లాంగ్వేజ్ అర్థమైపోతాను. సో విషయం ఏంటి మరి, ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు కాదు, మధ్యలో ఉన్న రకరకాల 100 అనుకుంటారు. వాళ్ళు చేసే తిప్పులు ఇవన్నీ కూడా. సో ఇకనైనా చిరంజీవి మీద ఎటువంటి ద్వేషం వద్దు, చిరంజీవి పైన ఎటువంటి లేనిపోయిన నిందలుగా వేయవద్దు. ఎస్పెషల్లీ సినిమాల విషయంలో అటు విజయశాంతి కానీ, ఉదయ్ కిరణ్ కానీ, మరికొందరి విషయంలో ఆయన ఏదో చేసిన అద్దని ఇదని దయచేసి వద్దిక.